నమస్కారం బి న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక నేను మీ శివప్రసాద్. 80వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్న ప్రగతి టూ వీలర్ మెకానిజం అసోసియేషన్ సభ్యులు. విశాఖ జిల్లా గాజువాక కంతిరోడ్ ప్రగతి టూ వీలర్ మెకానిజం అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అసోసియేషన్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి మిఠాయిలను పంచుకుని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, మనకి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మన ప్రధాని మోడీ గారు తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ ఎవరు పాటిస్తున్నారు, ఎవరు పాటించట్లేదు. ఎందుకంటే మనం ప్లాస్టిక్ సంచులను, ప్లాస్టిక్ బాటిల్స్ ను ఏ రోజు మానేస్తామో ఆ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. వాడే ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేసి వాటిని జీవరాశులు తింటూ మరణిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మోడీ గారి సిద్ధాంతాలను పాటించి నా భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ గా మారుద్దాం, జీవరాశులను రక్షిద్దాం అనే నినాదంతో ముందుకు వెళ్దామని అన్నారు. అలాగే ఈ రోజు మనం మన కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతున్నామంటే దానికి కారణం స్వాతంత్ర సమరయోధులు, అలాగే ఆర్మీ జవాన్లు. వారికి హృదయపూర్వకంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. మరి ముఖ్యంగా ఈ రోజు జనరేషన్ యువ ఆశ్రమ చిన్నారులకు మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి విద్యకు సంబంధించిన కిట్లను ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, వ్యవస్థాపకులు బాలిబోయిన శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ సామయూజ్ గోవిందరావు, సెక్రటరీ తామాడ గోవిందరావు, మిగతా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి సెల్యూట్. ఒకసారి అలాగే నాక చూడండి. సెల్యూట్. భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి. भारत माता की, भारत माता की, भारत माता की. ओके, भारत माता की, भारत माता की, भारत माता की. जय हिंद. సార్, మేమైతే 2014లోని మా ప్రగతి టూ వీలర్ మెకానిజం వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించాం సార్. స్థాపించిన దగ్గర నుంచి ఆగస్టు 15 కూడా మేము చక్కగా చేసుకుంటున్నాము. ఎందువల్లంటే ఆగస్టు 15 ఒక జెండా ఎగరేసామని కాదు, మన పూర్వీకుల్ని ఈరోజు అంటే మన స్వతంత్రం తెచ్చి ఈరోజు మనం ఎంత సంతోషంగా, మన భారతీయ కుటుంబాలు ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఉన్నాయి అంటే కారణం మన పూర్వీకులు. వాళ్ళు శ్రమ నెక్స్ట్ ప్రాణత్యాగాలు ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆగస్టు 15 రోజు మనం సంతోషంగా జెండా ఆవిష్కరణ ఎగరేస్తూ దానికి తోడు వాళ్ళని కూడా స్మరించుకొని మేము కార్యక్రమం చేస్తున్నామండి. 2014 ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. అలాగే మీ యూనియన్ తరఫున ఏమైనా సేవా కార్యక్రమం ఎప్పుడైనా నిర్ణయించారా? ఆగస్టు 15 రోజు చేస్తున్నాం సార్. కాకపోతే లాస్ట్ కరోనా దగ్గర నుంచి కొద్దిగా ఆగాము. అయితే చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఈ రోజు కూడా కొంతమంది అనాథ పిల్లలకి ఒక నెలకు సరిపడా కిట్ తయారు చేశాము. అవి పట్టుకెళ్ళి ఆశ్రమం పట్టుకెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాము. మంచి ఆలోచన సార్. ఇంకా మీరు ఏం చెప్పాలనుకున్నా, మీకు ప్రభుత్వానికి మీకు డిమాండ్స్ ఏమైనా, ఈ ఆగస్టు 15 తరఫున మీ స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది, మీకంటూ గవర్నమెంట్ ఏ విధంగా గుర్తిస్తారు, మీకు ఏం కోరుకోవాలని డిమాండ్ చెప్పండి. అదే సార్, అంటే ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది, మనం అందరం సంతోషంగా ఉన్నాము, అంతవరకు ఓకే. అయితే మా సంఘానికంటే ఒక స్వతంత్రం కావాలి, దానికోసం ఏంటంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఆయన కూడా త్వరలో మాకు ఒక కమిటీ హాల్ కట్టుకోవడానికి, ఎందుకంటే మాకు నీడ లేదు, ఆ నీడని ఆయన చూపిస్తానని చెప్పారు. ఆల్రెడీ ఈ నెలలో ఇస్తానని చెప్పారు, కన్ఫర్మ్ చేస్తానని చెప్పారు. అది మాకు చాలా సంతోషదాయకం అండి. మాకు ఇంపార్టెంట్ ఏంటంటే నీడ కావాలి, దాని ఒక్కదాని గురించే మేమైతే కోరుకున్నాం సార్. ఇంకంతకన్నా మేమైతే కోరుకున్నాం.
భారత మాతాకి భారత మాతాకి జై. భారత మాతాకి జై. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు అంటే నేను గాజువాకలో ప్రగతి టూ వీలర్ మెకానిజం వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నానండి. కొత్తగా ఎన్నికైంది కూడా. అది ఈరోజు నేను స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనడం, జెండా వందనం చేయడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం అంటే మనకి ఎంతోమంది ప్రాణత్యాగాలు ఎంతోమంది కష్టజీవులు మన కోసం చాలా కష్టపడి మనకి తెచ్చిన స్వతంత్రం ఈ స్వాతంత్ర దినోత్సవం. దీనికి మనం ఇచ్చే గౌరవం ప్రతి సంవత్సరం జెండా ఎగరవేయడం కాదు, ఎప్పుడు కూడా భారత్ అంటే మన గుండెల్లో ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతి మనిషికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి నేను చెప్పే విన్నపం ఏంటంటే మన భారత్ అంటే ఎన్నో ప్రపంచంలో ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే నెంబర్ 1 స్థాయిలో భారతదేశం ఉందంటే చాలా గర్వకారణం. అందులో నేను కూడా ఒక బాధ్యులుగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన మోడీ గారు ప్రధానమంత్రి అయ్యుండి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమము చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. కాబట్టి మన వంతు కూడా కృషి చేయాలి. ప్రగతి టూ వీలర్ మెకానిజం వర్కర్స్ వెల్ఫేర్ గాజువాక తరపు నుంచి మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, నేను ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలని మా ప్రగతి టూ వీలర్ తరపు నుంచి మెసేజ్ ఇస్తున్నాము. ఈ ప్లాస్టిక్ వస్తువులు కూడా తన చెత్త చెదారం కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, అవి ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల ఏంటంటే కొన్ని జీవరాశులు తిని అనారోగ్యంతో మృతి చెందుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొడదాం. చెత్తని ఎక్కడ పెడితే వేయకుండా మనలో మనమే కూడా ఇది నిర్మూలించుకొని మన దేశభక్తిని, మన నీట్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలని నేను ఈ ప్రగతి టూ వీలర్ తరపున మెసేజ్ ఇస్తున్నాను సార్. జై భారత్ మాతాకి. భారత్ మాతాకి.